వర్ణమాలలోని అక్షరాలతోటి అక ఆక ఇక ఈక అని రాసినాం. తర్వాత గుణింత పదాలు రాసినాం. గుణింత పదాలు అంటే కక కాక కిక కీక గక గాక ఇవన్నీ కూడా రాసినాం. ఈ రోజు మీకు ఈ ప్రాస పదాలలో ద్విత్వ పదాలు అంటే తెలుసా? ద్విత్వ పదాలు అంటే ఏంటి? ద్విత్వ పదాలు అంటే ఒక హల్లుకు అదే హల్లు ఒత్తు వస్తే దాన్ని ద్విత్వ పదం అంటాం. ద్విత్వం అంటే ఒత్తాలి. ఒత్తాలన్నప్పుడు మామూలు అక్క చెక్క లగ్గం మొగ్గ ఇట్లా రాస్తాం. మరి ఈ ప్రాస పదాలతోటి ఎలా రాయాలో చూద్దాం. మనకు అల్ప ప్రాణాక్షరాలు ఉంటాయి, మహాప్రాణాక్షరాలు ఉంటాయి. ఫస్ట్ అక్షరాలు చెప్పండి. వర్ణమాలలో అక్క రాయచ్చా? కక్క ఒత్తు కాను ఒత్తుతున్నాయి. ఇప్పుడు ఫస్ట్ హల్లులలో ఏంది? క కాబట్టి కాతో మొదలు పెడతాం. రెండు అక్క రాయచ్చా? ఎందుకు రాయరాదు? ఇక్కడ ఆల్రెడీ ఇది దీర్ఘాక్షరం. మనకు వర్ణమాలలో అల్ప ప్రాణాక్షరాలు, దీర్ఘాక్షరాలు, మహాప్రాణాక్షరాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఉభయాక్షరాలు ఇట్లా. మరి మహాప్రాణాక్షరాలను అవి కూడా ఖ ఘ అంటాం. వాటితోటి ఒత్తరాదు. మళ్ళీ దీర్ఘాక్షరాలు ఉంటాయి. దీర్ఘాక్షరాలు ఏంటి చెప్పండి? ఆ ఈ ఊ ఏ ఐ ఓ అని అవు కూడా. ఈ విధంగా వీటితోటి మనం దాన్ని ఒత్తొస్తుందా? ఒత్తలేము. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఓన్లీ అల్ప ప్రాణాక్షరాలు ఏంటి చెప్పండి? అ ఇ ఉ రు ఏ ఓ అంతవరకే. ఇవి మాత్రం అచ్చులలో ఉన్న అల్ప ప్రాణాక్షరాలు. మరి హల్లులలో క గ మొదటి కాన్ క గ చ జ ట డ త ద న ప బ మ య ర ల వ స హ క్ష. అవునా? వీటితోటి కూడా మళ్ళీ ఒత్తి రాయాలి. ఏది? మొదటి హల్లులు ఒత్తుదామా? ఫస్ట్ అచ్చులతో ఒత్తుదాం. అన్ని అచ్చుల అక్షరాలతోటి ఫస్ట్ అచ్చులలో ఉన్న అల్ప ప్రాణాక్షరాలతోటి ఇవి ఒత్తి రాద్దాం. ఒత్తి రాస్తే మీకు ఎక్కడ ఒత్తు పలుకుతుందో తెలుస్తుంది. చెప్పండి. అక్క తర్వాత ఏమొస్తుంది? ఇక్క. రెండో హా రాదు. ఇప్పుడు రెండో హా అంటే దీర్ఘాక్షరం. దీర్ఘాక్షరంతో ఒత్తలేం. ఫస్టే నువ్వు ఒత్తినావు అనుకో, ఆడాడు ఒత్తావు. అవునా? నీకు ఫస్టే ఇక్కడ నీకు అడ్డం ఉంది అనుకో, ఇంకా దూరం ఉన్నదాన్ని ఒత్తామంటే ఎట్లా ఒత్తుతావు కదా? నువ్వు వీన్నే ఆగిపోతావు. అంటే వీన్నే ఆన వరకే ఇక అడిపోయే వరకే నీకు ఒత్తడానికి ఛాన్స్ ఉండదు. అదే నీకు స్టార్టింగ్లో తక్కువ పని ఉందనుకో, అల్కగా దాడతాం, దాన్ని ఒత్తుతాం. కానీ వీడు ఫస్టే నీకు అడ్డం వస్తుంది, ఈ అని వస్తుంది. ఒత్తితే ఒత్తలేము. కాబట్టి అక్క ఇక్క. నెక్స్ట్ ఏంది? ఉక్క. వెరీ గుడ్. ఉక్క. నెక్స్ట్ రుక్క. రుక్క ఎక్క. ఇంకా ఒక్క. కథం అయిపోయింది. ఏది? కాతోటి కాను ఒత్తినం. ఏది? అచ్చులలో ఉన్న అల్ప ప్రాణాక్షరాలతోటి. నెక్స్ట్ అక్షరం ఏంది? గ. అగ్గ. ఇగ్గ. ఉగ్గ. రుగ్గ. రుగ్గ ఎగ్గ ఒగ్గ. వెరీ గుడ్. నెక్స్ట్ అంటే ఫస్ట్ విద్యార్థులకు ఈ ఒత్తులు ఆ కాకు కావొత్తు ఎలా ఉంటుంది, దాన్ని ఒత్తితే ఎలా శబ్దం చేస్తుంది కూడా తెలవాలి. కాబట్టి గా ఒత్తు అయిపోయింది. అవునా? తర్వాత మరి హల్లులతో కూడా రాయొచ్చు. ఇంకా ఇదేంది? కక్క గక్క చక్క బక్క రాయొచ్చు. అది తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఏంది? చా ఒత్తు తీసుకుందాం. అచ్చా, ఇచ్చా, ఉచ్చా. అంటే కొన్నిటికి అర్థం ఉండదు, కొన్నిటికి అలా ఓన్లీ మనకు వస్తుందుకు. తర్వాత రుచ్చా. తర్వాత ఎచ్చా. నెక్స్ట్ వచ్చా. నెక్స్ట్ అజ్జా, ఇజ్జా. నీ ఇజ్జత్ పోతుంది అన్నప్పుడు ఇజ్జత్ ఇంకో తారాస్తే నీ ఇజ్జత్ అంతా తీసేస్తారా అంటాడు. ఇజ్జత్. నెక్స్ట్ ఉజ్జా. ఇక్కడ జా వత్తు మిస్ అయింది. ఓకే, వెరీ గుడ్. అజ్జా, ఇజ్జా, ఉజ్జా. నెక్స్ట్ రుజ్జా. రుజ్జా, ఎజ్జా, ఒజ్జా. ఒజ్జా. వెరీ గుడ్. నెక్స్ట్ ఏంది? అట్ట, ఇట్ట, ఉట్ట, ఉట్ట, రుట్ట, ఎట్ట. ఎట్ట పోదాం? ఎట్ట, ఒట్ట. అయిపోయింది. నెక్స్ట్ డావత్తు. అడ్డ,
ఇడ్డా, బాగా ప్రాక్టీస్ కావాలి. ఉడ్డా, ఉడ్డా, రుడ్డా, రుడ్డా, ఎడ్డా, వడ్డా, వడ్డా అయిపోయినాక ఏంది? డా అయిపోయినాక తావొత్తు. చెప్పండి. అత్త, ఇత్త. ఈ అక్షరాలు తీసుకుందాం. చూడ ఇక్కడ నుంచి అత్త, ఇత్త, ఉత్త. అంటే ఇప్పుడు మనం ఒక తానే అక్షరం ఇక్కడ తీసుకొని తావత్తు తీసుకొని దాని చుట్టూ కూడా రాసుకోవచ్చు. ఆ పెడితే అత్త, ఈ పెడితే ఇత్త, ఊ పెడితే ఉత్త, ఉత్తదే అంత. రూ పెడితే రుత్త, ఏ పెడితే ఎత్త, ఓ పెడితే కొత్త. ఈ విధంగా మొత్తం ఈ తాను ఇన్ని చుట్టూ నిలబడి ఒత్తుతున్నాయి. ఏది? అచ్చులలోని అల్ప ప్రాణాక్షరాలు. అలాగే దా ఒత్తు తీసుకుందాం అనుకో. దావత్తు తీసుకుందాం అనుకుందాం. దావత్తు చెప్పండి. అద్ద, ఇద్ద, ఉద్ద, రుద్ద, ఎద్ద, వద్ద. దావత్తు అయిపోయింది. నాకు నా ఒత్తు తీసుకుందాం. నాకు నా ఒత్తు. అన్న, ఇన్న, ఉన్న, రున్న, ఎన్న, ఒన్న. వెరీ గుడ్. ఇలా మీకు నాలుక తిరగడం, అలా ఒత్తు వచ్చినప్పుడు సున్నా రాదు. కొంతమంది ఒత్తు వచ్చినప్పుడు సున్నా పెడతారు. అన్నం అన్నప్పుడు ఆ తర్వాత సున్నా కూడా పెడతారు. నిన్న కానీ ఇక్కడ సున్నా అనేది రాదు. తర్వాత పావత్తు. పావత్తు చెప్పండి. పావత్తు. అప్ప, ఇప్ప, ఉప్ప, రుప్ప, ఎప్ప, ఒప్ప. అవునా? ఈ విధంగా పావత్తు, బావత్తు, మావత్తు ఇలా అన్నీ కూడా అబ్బా, ఇబ్బ, ఉబ్బ, రుబ్బ, ఎబ్బ, ఉబ్బ. అవునా? మావత్తు చెప్పండి. అమ్మ, ఉమ్మ, ఉమ్మ, రుమ్మ, ఎమ్మ, ఉమ్. అలాగే యావత్తు మీద చెప్పండి. అయ్యా, ఇయ్య, ఉయ్య, రుయ్య, ఒయ్య అవుతుంది యావత్తు పెడితే. అవునా? నాకు నా తర్వాత రావత్తు పెడితే చెప్పండి. అర్ర. ఇప్పుడు రాకు రావత్తు పెట్టినా అనుకో. రాకు రావత్తు ఎట్లుంటుంది? ఇట్లా రాకు రావత్తు. అర్ర, ఇర్ర, ఉర్ర, రుర్ర, ఎర్ర, వర్ర. మీరు వర్రొద్దు రే. వర్ర నేను సార్, నేను వర్రాను సార్, వర్రను అని మన శబ్దం నోటకెళ్ళి వర్రను అని వస్తే కూడా రావాలి. వర్రను, వర్రను అన్నీ. తర్వాత దీని తర్వాత మీకు అర్థవంతమైన పదాలు కూడా చెప్తాను. అర్థవంతమైన పదాలు అంటే చెప్పినా కదా. నా పేరు రాజు, తిన్నాను బూజు. వాడు బూజు తిన్నాడని కూడా చెప్పొచ్చు. నా పేరు రాజు, దులిపాను బూజు అని కూడా అనొచ్చు. లేదా తిన్నాను బూజు అని అనుకో. అది కూడా ఒక ప్రాస పదము. దాంతో ఎన్నో కవితలు రాయొచ్చు. వచ్చాడు అన్న, తెచ్చాడు వెన్న. ఏం చేసిండు అన్న? తిన్నాడు కన్నా. కన్నా, మా చిన్ని కన్నా తిన్నాడు. ఇలా మనం ఏమైనా కానీ చెప్పొచ్చు. దావత్తు, అద్దం, లేకపోతే ఇట్లా పావత్తు, అప్ప, అప్ప, బొప్ప, కప్ప. మా అమ్మ చేసింది అప్ప, నేను తిన్నాను కప్ప. చీసార్ అంటారు. అప్ప, కప్ప. మా అమ్మ చేసింది అప్ప, తిన్నది కప్ప. అప్పను కప్ప తిన్నది. మరి ఏం చేస్తాం? తింటమే. మీరేం గుంజుకోకూరు దాంట్లోకి వెళ్ళి. ఓకే. ఈ విధంగా మామూలు ద్విత్వాలు ఆల్రెడీ సరళ పదాలు రాసినాం, గుణింత పదాలు రాసినాం. ఇప్పుడు ద్విత్వాలు. ద్విత్వాలు అంటే ఏ విధంగా ఒక హల్లుకు అదే హల్లు ఒత్తు. ద్విత్వాలు అనేది మనకు కావత్తు నుంచే ఉంటాయి, గుణింతాలైనా ద్విత్వాలైనా. కాబట్టి ఈ విధంగా ఇవి రాసినాం. ఇది అయిపోయినాక ఏముంటుంది చెప్పండి. ఇప్పుడు హల్లులతో ఒత్తాలిగా, మళ్ళీ హల్లులతో ఒత్తాలిగా వీటినే. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని ఒత్తుదాం. ఇప్పుడు కాకా ఒత్తును ఉంది. ఈ కాకా ఒత్తుని చుట్టూ హల్లులతో ఒత్తుదాం. హల్లులు ఏంది? కక్క, తర్వాత గక్క, చక్క, జక్క, టక్క, డక్క, తక్క, దక్క, నక్క, పక్క, బక్క, మక్క, ఎక్క, రక్క, లక్క, వక్క, చెక్క, సక్క, క్షక్క అని ఈ విధంగా మొత్తం ఒత్తి రాయాల్సి ఉంటుంది. అలాగే గావత్తు తీసుకుంటే కగ్గ అనండి. గగ్గ, చగ్గ, జగ్గ, జాతర టగ్గ. అంటే విజాతరకి అక్షరాలు వరుస క్రమంలో అక్షరాలు వస్తాయి. తర్వాత వీటితో పాటు ఈ ఒత్తులు కూడా తెలిసిపోతాయి. తర్వాత డగ్గ, డగ్గ తర్వాత తగ్గ. నేను తగ్గేదేలే తగ్గ అని మామూలుగా ఎప్పుడైనా రాసినప్పుడు నువ్వు ఏది రాయమన్నా రావాలి. మన నోటి నుంచి వచ్చే శబ్దం ఆధారంగానే మీకు వర్ణమాలలోని అక్షరాలు, వాటి శబ్దాలు ఇవన్నీ చెప్పినా కదా.
ఈ శబ్దాల ఆధారంగానే మనం రాయాలి. ఇప్పుడు తగ్గేదేలే అని అనుకో, ఎట్లా రాయాలి? తగ్గే అంటే గని ఒత్తుతున్నాం. మీ ఒత్తులు అన్ని ఆల్రెడీ చెప్పిన. ఒత్తులు అంటే క అంటే ఇట్లా, పా అంటే కూడా 4 దీన్ని ఒత్తున్నాం. అమ్మ అంటే మా ఇట్లా ఒత్తున్నాం. అబ్బా అంటే కూడా పెదాలు ఒత్తున్నాం. అత్త అంటే అంటే ఈ పండ్లతోటి 4 ఒత్తుతున్నారు అన్నారు. అత్త. అవ్వ అవ్వ అంటే ఇట్లా ఇట్లా పోయి పై దవడ నొత్తుంటుంది. అర్ర అంటే రర్ర 4 ఇట్లా మలిచి అర్ర అర్ర అంటున్నాం. అవునా? అస్స అంటే చూడండి, అస్స లెస్స అని అంటాం. గాలి వస్తుంది, నా 4 తిమ్మిరి వస్తున్నట్టు అస్స అని వస్తుంది. పాము బుస్స కొట్టినట్టు బుస్సు అని సౌండ్ వస్తుంది. అంటే ఈ విధంగా ద్విత్వం అంటే ఒత్తాలు, ఏదో ఒక దాన్ని మన శరీరంలో మన నోట్లో ఉన్న ఏదో ఒక భాగాన్ని ఒత్తుతుంటుంది అన్నట్టు. లజ్జ, లడ్డు, లడ్డు డు అంటే కూడా 4 పోయి పై దవడకు తగులుతుంది చూడు, లడ్డు. ఈ పై దవడకు ఇట్ట అవుతుంది లడ్డు. అవునా? అత్త అంటే ఏమో 4 ఇటు 4 బాగా అనేది. అత్త అంటే ఈ పైన పండ్లు వచ్చి ఇవి ఒత్తుతున్నాయి ఇట్లా అత్త. అద్దం అంటే కూడా అంతే, అద్దం. అవునా? అబ్బా అబ్బా అంటే పెదాలు ఒక్కటి గుద్దుకుంటున్నాయా? అయ్యా అంటే ఏమో లోపల, అమ్మ అంటే ఏమో అమ్మ అంటే కలుస్తాయి, అయ్యా అంటే కలవవు పెదవులు. ఇట్లా మామూలుగా మనకు పొడుపు కథలు కూడా ఉంటాయి. బండి శబ్దం లాగా వచ్చేది ఏ ద్విత్వం? అర్ర అని వస్తుంది. అవునా? అల్లా అల్లా అంటే కూడా అల్లా ఇట్లా పోతుంది. ఈ విధంగా గుల్లెం, పల్లెం, అల్లం. ఓకే. తగ్గేదేలే, తగ్గేదేలే, తగ్గేదే అంటాం అనుకో. తగ్గేదేలే, తగ్గేదే లే, తగ్గేదేలే అని ఈ విధంగా మనం ఏదైనా రాయవచ్చు. ఓకే. తగ్గ అయిపోయింది. తగ్గ తర్వాత దగ్గ. నేను దగ్గను సార్, దగ్గ. ఒకవేళ దగ్గు అన్నప్పుడు కొమ్ము పెడితే దగ్గు అవుతుంది. దగ్గర అంటే దీనికి రా పెడితే దగ్గర అవుతుంది. ఇలా అనేక పదాలు మనం రాయొచ్చు. ఫస్ట్ మాత్రం వీటికి సంబంధించిన మనకు అవగాహన ఉండాలి. అక్షరం మీద, తర్వాత దాని మీద ఒత్తు మీద కూడా పట్టు ఉండాలి. దగ్గ తర్వాత నగ్గ, పగ్గ, బగ్గ అందరు చెప్పాలి. మగ్గ, మా తర్వాత యగ్గ, అక్షరం యగ్గ, రగ్గ, వగ్గ, షగ్గ, సగ్గ, హగ్గ, క్షగ్గ. ఇలా మిస్ అయింది. ఓకే, మిస్ అవుతుంది. రా తర్వాత లాగా ఇక్కడ ప్లేస్ ఉంది, లగ్గ. మీ లగ్గం మిస్ అవుతుంది. మీరు ఇప్పుడు లగ్గం చేసుకోరు కాబట్టి మీరు చిన్నప్పుడే మీకు లగ్గం అంటే గాకు గవత్తు పెట్టి సున్న పెడితే మీకు లగ్గం. ఇంకే లగ్గం చేస్తారు సార్లు కూడా అప్పుడప్పుడు చేస్తారు. మీ లగ్గం అవుతుంది రే అంటారు. అంటే ఏం చేస్తారు? లగ్గం అంటే ఏం చేస్తారు మీకు? కొన్ని బళ్ళల్లో సార్లు కానీ ఇంకొంతమంది అంటారు కదా, మీ అమ్మ నాన్న కూడా అంటారు, అరే నీ లగ్గం అవుతుందిలే. నీ లగ్గం అంటేది దెబ్బలు పడతాయో లేకపోతే మీకు ఏదో ఒకటి చేస్తారు, పిచ్చి పనులు క్రమశిక్షణ లేకుండా. అలా లగ్గం. ఈ విధంగా ఇది గావత్తు. తర్వాత మీకు ఇవి రాయడానికి ఎన్ని తీర్లు రాయొచ్చు తెలుసా? చాలా తీర్లు రాయొచ్చు. ఇప్పుడు నేను గా తీసుకున్నా కదా, గు తీసుకున్నా అనుకో, గు కాకుండా లేదా దీర్ఘం కూడా తీసుకో. గగ్గా, గగ్గా, చగ్గా, మళ్ళీ దీర్ఘం, మళ్ళీ ఇందులో దీర్ఘం కూడా తీసుకోవచ్చు. ఆ ద్విత్వంలో దీర్ఘం తీసుకోవచ్చు. మళ్ళా గీ రాసినాం అనుకో, కగ్గి, గగ్గి, చగ్గి, ఇలా రాయొచ్చు. కావత్తు, గావత్తు, మళ్ళా చావత్తు తీసుకోవాలి. మళ్ళా కచ్చా, గచ్చా, చచ్చా, తచ్చా అని మళ్ళీ తీసుకోవాలిగా. ఇవన్నీ రాయాలి. మళ్ళీ ఏం రాయొచ్చు? కచ్చా, కిచ్చా అని రాయొచ్చు. మళ్ళా గుడి అంటే కచ్చి, గచ్చి, చచ్చి, వచ్చి, తెచ్చి, మచ్చి అని ఈ విధంగా ఈ అక్షరాలలో కూడా మార్చవచ్చు. ఈ అక్షరాలలో కూడా ఈ కానే తీసుకోవాలి, గానే తీసుకోవాలని ఏం లేదు. కా మీద ఈడ కీ పెడతా. అవునా? కిగ్గా, గిగ్గా, చిగ్గా, జగ్గా, టగ్గా, రిగ్గా అని ఇక్కడ తీసుకోవచ్చు. ఈ దీంట్లో తీసుకోవచ్చు గుణింతాలు. మళ్ళా ఇలా మనం 100 గుణింతాలు రాయాల్సి వస్తుంది. ఇప్పుడు గావత్తు, చావత్తు మీద అలా అనేక గుణింతాలు మీరు రేపు రాసుకురావాలి. ఫస్ట్ అక్షరం తీసుకోవాలి, హల్లు. ఆ హల్లు తీసుకొని మళ్ళీ ఇంకో హల్లు తీసుకొని దాన్ని ఒత్తాలి. మళ్ళీ ఈ హల్లులో గుణింతం ఉంటుంది కదా, హల్లులో మళ్ళీ కా ఉంటుంది కదా, కా మీద రాయొచ్చు ద్విత్వం.
కా మీద రాయొచ్చా? కాగ్గా అని రాయొచ్చా? ఎందుకు రాయరాదు? ఇది దీర్ఘం. దీర్ఘాక్షరాలకు ఒత్తులు అంటే ద్విత్వము ఉండదు, దీర్ఘాక్షరాలకు ఉండదు. దేని తీసుకోవచ్చు? కి తీసుకోవచ్చు, కిగ్గా తీసుకోవచ్చు, మళ్ళీ కుగ్గ తీసుకోవచ్చు. కుగ్గ తీసుకోవచ్చా? మళ్ళీ ఎగ్గ తీసుకోవచ్చు, కెగ్గ. చెప్పండి. కైగ్గా ఉండదు. మళ్ళీ ఐ ఐ అనేది దీర్ఘం కాదు. మళ్ళీ ఓ ఔ ఐ ఉండదు. కొగ్గ 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 అంతే. ఇక ఈ విధంగా ఇలా తీసుకుంటూ అనేక గుణింతాలను అనేక ద్విత్వ పదాలను మనం వివిధ గుణింతాలు తర్వాత వర్ణమాలలోని అల్ప ప్రాణాక్షరాలు మాత్రమే తీసుకోవాలి. అంటే తొందరగా పలికే అక్షరాలను తీసుకొని ఇక్కడ ఒత్తులన్నీ తీసుకోవాలి. మా ఒత్తు ఎట్లా ఉంటుంది, యా ఒత్తు ఎట్లా ఉంటుంది ఫస్ట్. నేను అందుకనే మీకు కొన్నే రాసిన. ఏం రాసినా ఇట్లా ఆ మీద వర్ణమాల అక్షరాలతో రాసిన కదా, అలా ఇవన్నీ ఫస్ట్ ఈ అక్షరాలతో రాయాలి ఒత్తులు. అంటే మీకు ఆ ద్విత్వం మీద బాగా పట్టు వస్తుంది. తర్వాత తీసుకోవాలి. తర్వాత ఇక ఇట్లా వేరే వేరే అక్షరాలు కూడా మనం తీసుకోవాలి. వేరే వేరే అక్షరాలు అంటే కగ్గ గగ్గ చగ్గ టగ్గ అని మళ్ళీ వర్ణమాలలోని హల్లులలోని అక్షరాలను కూడా తీసుకోవాలి. అర్థమైందా? అలాగే గుణింత అక్షరాలు కూడా తీసుకోవాలి. ఈ విధంగా మీకు ఒకేసారి ఈ అన్ని అంశాలు చెప్తున్నా. మీరు రేపు రోజు కొన్ని అక్షరాలు ఫస్ట్, రేపు మాత్రం మీరు ఏం రాయాలి? వర్ణమాలలోని ఈ అక్షరాలతో రాసినాక ఇట్లా ఆ మీద ఇది ఆ తోటి అగ్గ, అదే అక్క ఫస్ట్ కా తీసుకుంటాం కదా, అక్క ఇక్క ఇలా ఉన్నాయి కదా. ఈ విధంగా ఆ ఈ ఊ రు ఏ ఓ ఇంతవరకు ఇవి ఈ 5 అంటే ఈ 6 అక్షరాలను తీసుకొని మొత్తం గుణింతాలు రాయండి ఫస్ట్. రేపు హోంవర్క్గా ఈ వర్ణమాలలోని ఈ అల్ప ప్రాణ అక్షరాలు తీసుకొని ఈ 6 తీసుకొని మొత్తం గుణింతాలు రేపు నాకు రాసి చూపెట్టాలి. ఆ తర్వాత నేను మళ్ళీ హల్లులు తీసుకొని కూడా తర్వాత మళ్ళీ రాదురు. ఇలా రోజు రాయడం వల్ల మీకు బాగా అక్షరాల మీద పట్టు వస్తుంది, ఆ ఒత్తు మీద పట్టు వస్తుంది. తర్వాత మీ నాలుక, టంగ్, దవడలు, పండ్లు, లిప్స్ అన్నీ బాగా ప్రాక్టీస్ అయిపోతాయి. ఇక ఫటాఫట్ బుక్ తీయంగానే ఇట్లా చదవనా? చూడండి. అక్క లక్క నక్క బుక్కి చుక్క వక్క పక్క తిక్క టక్క టక్క చదివేస్తారు. ఈ ఉగ్గు బుగ్గి తగ్గు దగ్గు జగ్గు నెగ్గు వగ్గు చావుతుంది అనుకో. పచ్చ గిచ్చు పిచ్చి ఉచ్చు మచ్చు రచ్చ వచ్చి పచ్చి. జావు తీసుకొని సజ్జ బుజ్జి గజ్జి మజ్జ బుజ్జి లజ్జ బొజ్జ నుజ్జు ఇలా టావొత్తు అనుకో. అట్ట ఉట్టి పుట్ట అని ఇలా మీరు ఇవన్నీ కూడా చదవచ్చు. ఇవన్నీ కూడా ఒత్తులు కావొత్తు. మహాప్రాణాక్షరం ఒత్తులకు పెద్దగా రావు కాబట్టి వాటిని మనం బాగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే అవగాహన అయితే ఉండాలి. గావొత్తు, చావొత్తు, జావొత్తు ఇలా అన్నీ కూడా ఇవన్నీ కూడా అదే అక్షరం అదే ఒత్తు, హల్లు అదే ఒత్తు అది. ఈ విధంగా వీటిని అన్నిటిని కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా చదవడం రాయడం చేస్తారు. ఎవరైనా వచ్చినప్పుడు స్ట్రక్ కావడం ఇలాంటిది ఉండదు. మీకు అన్ని అక్షరం వచ్చు, ఆ ఒత్తు వచ్చు, తర్వాత గుణింతాలు కూడా వస్తున్నాయి. ఇంట్లోనే అన్నీ కూడా మనం నేర్చుకోవచ్చు. ఓకే.